టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినీ జీవితంలో ఎన్నో విజయాలు సాధించారు. అయితే, ఆయనకు దర్శకుడు రాఘవేంద్రరావుతో హీరోయిన్ విషయంలో గొడవ జరిగిందని, దాంతో షూటింగ్ నుండి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఈ సంఘటన గురించి వివరాలు ఇక్కడ. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వం తీసుకుని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత స్వతహాగా తన టాలెంట్తో స్టార్ హీరోగా ఎదిగాడు మహేష్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏకైక సూపర్ స్టార్గా తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు మహేష్ బాబు. తన తండ్రి ఏడాదికి 18 సినిమాలు చేసిన రికార్డ్ సాధిస్తే, మహేష్ బాబు మాత్రం ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ, లైఫ్ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. గెలుపోటములు లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న మహేష్ బాబు, మధ్యలో వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు. కొంతకాలం తరువాత మళ్లీ ఫామ్లోకి వచ్చిన సూపర్ స్టార్కు కథల విషయంలో జాగ్రత్త పడ్డాడు. దాంతో ప్రస్తుతం వరుసగా హిట్ సినిమాలు చేస్తున్నాడు మహేష్ బాబు. కొంతకాలం వరకు గెలుపోటములు వరుసగా చూసుకుంటూ వచ్చాడు మహేష్ బాబు. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే, మరో 2 సినిమాలు డిజాస్టర్స్ అయ్యేవి. పడిలేచే కెరటంలా చాలా కాలం ఆయన కెరీర్ ఇలానే నడిచింది. కొంతకాలం తరువాత ఆ ఫెయిల్యూర్స్ నుంచి తప్పించుకుని వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్. ఇక తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో పనిచేశాడు మహేష్. చాలామంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చాడు కూడా. ఎంతోమంది హీరోయిన్లతో పనిచేసిన మహేష్ బాబు ఓ హీరోయిన్ విషయంలో మాత్రం స్టార్ డైరెక్టర్ కే వార్నింగ్ ఇచ్చాడని తెలుసా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ప్రీతి జింటా. ఆమె విషయంలో డైరెక్టర్కు మహేష్ బాబు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? స్టార్ హీరోలు అయినా సినిమా సెట్లో డైరెక్టర్ చెప్పినట్టే వినాలి. ఒకప్పుడు వినేవారు కూడా. పెద్ద పెద్ద కాంట్రవర్సీలు ఉంటే తప్ప డైరెక్టర్కు, హీరోకు వివాదాలు ఉండేవి కాదు. అయితే మహేష్ బాబు మాత్రం తనను హీరోగా పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావుతో గొడవపడ్డారట. ఆయనపై అలిగి సెట్ నుంచి వెళ్లిపోయాడట. అది కూడా హీరోయిన్ విషయంలో ఇలా జరిగిందని తెలుస్తోంది. సినిమాలో భాగంగా హీరోయిన్ ఎంగిలి తాగాల్సి వచ్చిందట. దాంతో మహేష్ బాబుకు ఈ విషయంలో కోపం వచ్చేసింది. దాంతో డైరెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారట. రాజకుమారుడు సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయని మహేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా లవ్ సీన్స్ను దర్శకేంద్రుడు ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కోసం ఓ సీన్ రాసుకున్నారట రాఘవేంద్రరావు. ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు పెట్టి మహేష్తో పాటు ప్రీతి జింటాను తాగమన్నారట. ఇక హీరోయిన్ తాగిన కూల్ డ్రింక్ నేను తాగాలా అని డైరెక్టర్ రాఘవేంద్రరావుపై కోప్పడ్డారట మహేష్. అంతేకాదు అలిగి షూటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారట. అయితే రాఘవేంద్రరావుతో ఉన్న చనువుతోనే ఇలా చేశారట మహేష్. ఎందుకుంటే మహేష్ రాఘవేంద్రరావును మావయ్య అని పిలుస్తారు. ఈ చనువుతోనే మహేష్ బాబు ఇలా కోప్పడి అలిగి వెళ్లిపోయారట. ఇక ఆ తరువాత రాఘవేంద్రరావు మహేష్ను బ్రతిమలాడి మళ్లీ షూటింగ్కు తీసుకువచ్చారని సమాచారం. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసింది మాత్రం రాజకుమారుడు సినిమాతో. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి సిల్వర్ జూబ్లీ ఇయర్స్ అవుతుంది. మహేష్ బాబు, రాఘవేంద్రరావుల మధ్య జరిగిన ఈ వివాదం, రాజకుమారుడు సినిమా షూటింగ్ను ఆసక్తికరంగా మార్చింది. హీరోయిన్ విషయంలో వచ్చిన ఈ విభేదం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.